ఈ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కుటుంబము తరపున, సంఘము తరపున, సహవాసము తరపున మరి మీ అందరికీ కుటుంబానికిని చేరొచ్చిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు దేవుని నామములో గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మీ పక్కమట ఉన్న వారికి కూడా అందరూ వందనాలు చెప్పుకోండి, చాలా మంచిది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతుండగా ప్రార్థన పరకంగా ఉండవలసినదిగా ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన చూడండి. ఈ గ్రంథములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. ప్రభు మాటలు ధ్యానించటం వల్ల, వినటం వల్ల మనం వర్ధిల్లుతామండి. వాక్యము మనల్ని సరిచేస్తుంది, బ్రతికిస్తుంది. ప్రభు నడిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రకటన 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూడండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుము. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికిని జనుల మీద అధికారం ఇచ్చేదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు నాయనా. చదివిన ఈ లేఖనాల నుంచి, నీ గ్రంథముల నుంచి మేము వినటానికి, నీ సన్నిధిలో మేము నేర్చుకోవటానికి మంచి జ్ఞానము మాకు దయచేయండి. బోధిస్తున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానమును నాకు మీరు ప్రసాదించి, వినటానికి వచ్చిన బిడ్డలు, ప్రార్థన పెట్టుకున్న కుటుంబానికి ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘానికి మీకు తెలియజేసే మాట ఏమనగా, నేను వచ్చు వరకు. ఎవరొచ్చు వరకు అండి? నేను, దేవుడు వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని, మీకు ఉండదాన్ని, మీకు ఇచ్చినది ఏదైనా ఉందంటే అది ఎలా పట్టుకోమన్నాడంటే గట్టిగా. మీకు నేను ఇచ్చినవి చాలా ఉండయి, నేను మీకు కలగజేసినవి చాలా ఉండయి. అయితే మీకున్న దాన్ని మధ్యలో వదలకుండా, వదిలిపెట్టకుండా, మీరు తప్పిపోకుండా, తొలగిపోకుండా, మీరు పడిపోకుండా, మీరు నాకు చేయవలసింది ఏంటంటే, కలిగినది మీ దగ్గర ఉండది నేను వచ్చు వరకు గట్టిగా పట్టుకోండి. అలాగనే నా తండ్రి వల్ల నేను ఏమైతే పొందుకున్నానో మీరు అలాగనే పొందుకున్నట్టుకును నేను జయించిన ప్రకారము మీరు జయిస్తారు. అంతే అనలేదండి. మీరు ఇలాగ చేస్తే, జాగ్రత్తగా చేస్తే జనుల మీద మీకు నేను ఏమిస్తానన్నాడు? అధికారం ఇస్తానన్నాడు. ఏం కావాలి నీకు? అధికారము కావాలి. చాలామంది అధికారానికి లోబడరండి. అధికారాన్ని పొందుకోవాలంటే దేవుడిచ్చిన దాన్ని ముందు మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. చెప్పండి. కాపాడుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే వచ్చు వరకు. ఓపిక లేని వారిలాగా ఉండకూడదు, విశ్వాసం లేని వారిగా ఉండకూడదు, భయభక్తులతో లేకుండా ఉండకూడదు. దేవుడు కలగజేసింది ఏదైనా నీకు ఉందంటే, దేవుడు వచ్చు వరకు మనము కలిగి ఉంటే, దేవుడు నిన్ను ప్రజల మీద, అధికారుల మీద, కుటుంబాల మీద, నీ ప్రాంగణము మీద పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము మీ పట్ల జరిగించునుగాక. అంత మాత్రమే కాదండి, అదే అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. ఓకివ్వడండి, చాలా శ్రద్ధగా వినండి. 2:10 చూడండి. 10వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. ఒక అధికారాన్ని, ఒక కిరీటాన్ని, ఒక మనము మేలైనది మనం పొందుకోవాలంటే దానికి ముందు కొన్ని శ్రమలని అనుభవించాలి, కొన్ని కష్టాలని భావించాలి. ఆ కష్టాన్ని మనము ఎలా భావించాలంటే సంతోషంగా ఉండేటట్టుగా చేయమని అంటున్నాడు. చదవండి. 2వ అధ్యాయము 10వ వాక్యము
దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదిగో 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 మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడంట. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవడేస్తాడు? ఎవడేస్తాడండి? అపవాది ఏం చేస్తాడు? మీలో కొందరిని చెరలో అంటే కష్టములో, ఇబ్బందుల్లో. ఎందుకు చెప్పాడో తెలుసా? కిరీటము కావాలన్నా, అధికారము కావాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దీనిలో నుంచి నువ్వు జయాన్ని పొందితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు రాజ కిరీటం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ ఆనందకరమైన కిరీటం నీకు ఇస్తాడు. ఆమెను చెబుతుందండి. అయితే మనం ఏం చేయాలి? జయించాలి. దేనిలో జయించాలి? దేవుడు ఇచ్చిన దానిలో కాపాడుకునుట ఒక జయం, దేవుడు వచ్చు వరకు ఉండుట ఒక జయం, శోధనలో పడిన తర్వాత దానిలో నిలబడి ఉండటము మరొక జయం. కొందరిని అపవాది ఎందులో వేస్తానన్నాడు? చెరలో, శోధనలో, కష్టములో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాడు పడవేస్తాడంట. అయితే అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ శోధనలో పడిన వారికి చెప్పే మాట, 10 దినములు. ఎన్ని దినములండి? ఆ 10 దినాలే 10 నెలలు భావించరాదు? ఆ 10 దినాలే 10 సంవత్సరాలు భావించరాదు? ఆ 10 దినాలే దేవుని చిత్తమును అలా కలిగుంటే 10 నిమిషాలలో కూడా దేవుడు తప్పించగలగవాడు. సపటి కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. 10 దినములు, 10 రోజులు, 10 నెలలు అని దేవుని వాక్యం ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను ఎప్పుడు దాకంటండి? మరణము వరకు నమ్మకముగా ఉండము. సపడ్డు కొట్టేసే నమ్మని మేము పర్దుముగాక. అమ్మ, కిరీటం ఇయ్యాలంటే ఏం చేయాలరా? జయించాలి. ఎక్కడ జయించాలి? శోధనలో. మీరు నాకు అస్సలు కనపట్లేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ జానుకని చుట్టూ కనిపిస్తున్నారు. మరి మీరు ఎట్టున్నారో వాక్యం వింటున్నారా? అమ్మా, ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలు గడుగుతాయి అంటండి శ్రమ? ఆ 10 దినాలు నేను ఇందాక చెప్పగా 10 నెలలు అయితే, 10 సంవత్సరాలు అయితే గుడికి వస్తామండి. అంతేకాదంట, మరణము వరకంట. అబ్బా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణము వరకు నమ్మకంగా ఉండే వాళ్ళు ఎవరుండారండి ఈనాడు? ఆఖరి వరకు నడిచే వాళ్ళు ఎవరుండారండి ఈనాడు? నేటి మన భక్తి 10 నెలలు కదండి, 10 నిమిషాలు కూడా మనం ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉండాం. ఒక కిరీటాన్ని పొందుకోవాలంటే ఒక పందెం మనకు పెడుతుంటారండి, ఒక పోటీ మనకు జరిగిద్దండి, ఒక ఆటల పోటీ మనకు పెడుతుంటారండి. ఏమండి, ఒక పందెం అనేది మనకు ఉంటుందండి. అందుకనే దావీదు పొందుకున్నాడు ఒక కిరీటం. గొలియాతును కొట్టడానికి సమర్థుడిగా నిలబడ్డాడు దేవుని పక్షమున. దావీదు చాలా చిన్నవాడే, గొలియాతు చాలా పెద్దవాడే. అంతటి వాడు ఈ కొద్దివాడు జయించటానికి కారణం ఆయనలో ఉన్న దేవుని శక్తి, ఆయనలో ఉన్న దేవుని యొక్క కృప. ఆ కృపను బట్టి ఏమండి గొలియాతును కొట్టగలిగినాడు, అక్కడ గొప్ప విజయాన్ని పొందగలిగినాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడు దాకా ఉందామండి? 40 రోజుల వరకేనా? 40 డేస్ వరకా? డిసెంబర్ వరకా? జనవరి వరకా? కొంతమంది జనవరి రోజు వస్తుంటారు, డిసెంబర్కి వస్తుంటారు. ఆదివారం వరకా? బుధవారమనా? కాదమ్మా, అంతము వరకు. చెప్పండి మీ నోటుకుంటా, అంతము వరకు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వచ్చు వరకు. చెప్పండి, యేసయ్య వచ్చు వరకు, నేను చచ్చే వరకు. ఎవరికి నమ్మకంగా ఉంటాను? దేవునికి నేను నమ్మకంగా ఉంటాను. చెప్పండి, ఎలా ఉండాలి తమ్ముడు? మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే, మరణము వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తున్నాడు రా? ఏమిస్తున్నాడు తమ్ముడు? మీకు బంగారం ఇస్తున్నట్టే సంతోషం కాదండి, ఎండిస్తున్నట్టే మీకు సంతోషమేమో. ఆ కిరీటం ఏ కిరీటమో తెలుసండి? దేవుడు పెట్టుకున్న కిరీటం నీకు ఇస్తానంటున్నాడు రా బిడ్డ.
దేవుడు పొందుకున్న ఆశీర్వాదం నీకు ఇస్తానంటున్నాడు రా సహోదరుడా, తమ్ముడు. హలో, హల్లెలూయా చెప్పండి. హలో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరణము వరకు ఇంకా కొంచెం కింద చదువు తల్లి. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక. వినుగాక. జయించువాడు ఆ దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎన్నో మరణం ఉందంటమ్మా. రెండో మరణం వల్ల ఏ హాని కూడా జరగదు. ఆ మరణాన్ని మనము జయించాలంటే, మనము మేలు పొందుకోవాలంటే నమ్మకంగా మనము కలిగిన దాన్ని గట్టిగా. ఒకసారి మీ పక్క ముట్టోళ్ళు చేయబట్టుకోండి. ఉదాహరణకి పట్టుకోండి. ఎట్ట పట్టుకున్నారు నాయనో అంటీ అంటున్నట్టుగా. వైరేసం లేదక్క, గట్టిగా పట్టుకోరాదు. దేవునికి స్థుతి కలుగును గాక. అవును, నీ కొడుకు చెయ్యి నువ్వే పట్టుకో, పర్వాలేదు. దేవునికి స్థుతి కలుగును గాక. అమ్మ చెయ్యి పట్టుకోండిరా. పట్టుకున్నారమ్మా? గట్టిగా పట్టుకున్నారా? ఎలా పట్టుకున్నారు? నచ్చుతున్నాము ఉంచుతావు, నచ్చకపోతే వదిలేస్తావు కదా. అప్పుడే వదిలేసింది తల్లి. దేవునికి మేమ కలుగును గాక. నచ్చుతున్నాము గట్టిగా పట్టుకుంటావు, నచ్చకపోతే వదిలేస్తావు. నేను వదిలేస్తా, నువ్వు వదిలేస్తావు. ఆయన పట్టుకుంటే ఎవరు వదిలివేయడు. దేవునికి స్థుతి కలుగును గాక. అమ్మ చెయ్యి తర్వాతే తలలో చెబుతుంది, పట్టుకున్నట్టనే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలు ఎడవబాకండి. చెయ్యి గట్టిగా పట్టుకోండి. మీకు కలిగినది ఇప్పుడు మీ దగ్గర ఏముండయి? పర్సు ఉందా? సెల్ ఫోన్ ఉందా? వాటర్ బాటిల్ ఉన్నాయా? ఏముండయి? ఒకవేళ ఉంటే బైబిల్ ఉంటుంది కదా. ఈ బైబిల్ ఎవరు పట్టుకున్నాం? రోజు పట్టుకుంటున్నాగా. ఇప్పుడు ఈ మనసుని పట్టుకున్న ఉదాహరణ, ఒకవైపున దేవుడు అనుకో, ఒకవైపున నువ్వు అనుకో. ఒక చెయ్యి దేవుంది అనుకో, ఒక చెయ్యి నాదనుకో. ఎవరిది చెయ్యి దేవుంది, ఏ చెయ్యి దేవుడయ్యా అని అనుకోబాకు. ఎవరికి వాళ్ళే అలా అనుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అందుకనే ఎప్పుడు దాకా పట్టుకోవాలి? ఇది ప్రార్థన అయిపోయిందాకా కాదు. ఈ 40 రోజుల వరకా కాదనండి. ఏం మాట్లాడలేదు. ఎప్పుడు వరకు మరే? ఆఖరి వరకు, అంతము వరకు, మరణము వరకు, దేవుడు వచ్చే వరకు, మనం దేవుల్లో చేరే వరకు గట్టిగా. ఎలా పట్టుకోవాలండి? మనమేనా పట్టుకునేది? మనమేనా పట్టుకొని నడిచేది? ఏవండి, మనం చిన్న ప్రమాదాలు వస్తే, చిన్న వడదొడుకులు వస్తే, చిన్న కష్టాలు వస్తే, గుడిని మానింది మనమే, ప్రార్థన మారింది మనమే, ఉపవాస ప్రార్థన మారింది మనమే. కాదు చెల్లె, కాదు బిడ్డ, అమ్మ కాదా? బుధవారం ప్రార్థనకు రాకుండా ఉన్నది మనమే. పేరుకు మాత్రం ఇప్పుడు మనం ఏం చేసాం? పట్టుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం. ఎలా పట్టుకున్నాం చెప్పండి? ఎలా పట్టుకున్నాం? కానీ మనం పట్టుకుంటే కొద్దిసేపే. యేసయ్యకు మహిమ కలుగును గాక. పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పట్టుకుంటే ఎంతసేపు అండి? ఇప్పుడు నా చెయ్యి నాదనుకుంటా. ఇగో నాకు చెయ్యి ఇచ్చినామే దేవుని చెయ్యి అనుకుంటా నేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు వరకే కాదండి, ఈ కొద్దిసేపే కాదండి. నీకు కలిగినది ఏముందండి? ఏముంది మీ దగ్గర? చెప్పాలి. మీకు ఏముంది మీ దగ్గర? మీరు వదలబాకండి. ఏముంది మీ దగ్గర? ఏమి లేదా? రక్షణ లేదా? సంతోషం లేదా? సమృద్ధి లేదా? పాట ఇవ్వలేదా? మాట ఇవ్వలేదా? కళ్ళు ఇవ్వలేదా? చెయ్యి ఇవ్వలేదా? అమ్మా అన్ని ఇచ్చాడు కదా. ఇచ్చిన వాటిని ఏం చేద్దాం? పోగొట్టుకుందామా? దాచుకుందామా? మీ ఇంట్లో వస్తువులను మీరు ఏం చేస్తారు? పోగొట్టుకున్నారా? దాచుకున్నారా? భద్రం చేసుకున్నారా? అలాగనే వదిలేసేసారా? కాదు కదా. ఎంత భద్రంగా చేస్తారు. మరి దేవుడిచ్చిన వాటిని ఏం చేసావు? గట్టిగా పట్టుకున్నావా? వదిలేసావు. మునుపట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందమ్మా నీకు? మునుపట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు నీకుందమ్మా? ఫస్టులో వచ్చినప్పుడు నీ ఆశ ఎట్టుందో తెలుసా? బ్రతికితే దేవుని కొరికే బ్రతకాలి, చనిపోతే దేవుని కోసమే చనిపోవాలి. బ్రతికినా చనిపోయినా యేసుక్రీస్తులోనే నా బ్రతుకంతా కొనసాగాలనుకున్న ఆ నమ్మకం, ఆ విశ్వాసము ఏమైందంటే వదిలేసాం. ఎదవరకు ప్రార్థన చేస్తే గంటలు టైం పెట్టుకుని ప్రార్థన చేసావు. ఏం చేసావు? వదిలేసావు. ఎదవరకు నువ్వు కన్నీరు గారిస్తే నీ కళ్ళమ్మట ఏమొచ్చేది? కన్నీళ్ళు వచ్చేది. ఏం చేసావు? వదిలేసావు. ఎదవరకు ఉపవాసం ఉంటే 3 రోజులు ఉండేదానివి, 9 రోజులు ఉండేవాడివి,
11 రోజులు ఉండేదానివి, 21 రోజులు ఉండేదానివి. ఏం చేశావు? వదిలేసావు. పట్టుకున్నావా? వదిలేసావు. ఇదివరకు నువ్వు ప్రార్థన చేస్తే గంభీరమైన స్వరమెత్తి ప్రార్థన చేసేది. నీ కోసం చేసేదానివి కాదు, ఇతరుల కోసం చేసేదానివి. నువ్వు చేయి చాపేదానివి. ఏమండి, ఇంకా ఇంకా అనేకమైన విషయాలలో దేవుళ్ళు నువ్వు ఎలా ఉండేదానివంటే గట్టిగా ఉండేదానివి. ఆమేన్. ఎవరన్నా చెప్పినా కూడా మనసు మారకుండా దేవుళ్ళనే నాటకపోయిన బిడ్డలాగా ఉండేదానివి. అదే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి. దేవుడు నీకు ఇచ్చే మాట, నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని చెప్పండి గట్టిగా పట్టుకోండి. దేవునికి స్తోత్రము కలుగునగాక, యేసయ్యకు మహిమ కలుగునగాక. దేవుడు మీ హస్తాలని మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. వదలండి, మీ చేతులు వదలండి. దేవునికి స్తోత్రము కలుగునగాక. చూడండి, అలాగని అంటాడు కదండి. ఇంకొక చక్కటి మాట 11వ వచనం చదవండి తమ్ముడు. ఆ సంఘములో చెప్పుచున్న మాట చెవు లేనివాడు ఎలా వింటాడండి? చెవులు లేనివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? చెవు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? చెవు ఉందా అమ్మ? ఉండయారా? చెవులు ఉండయా? అయితే నువ్వేం చెయ్యాలి? వినుగాక, వినబడునుగాక, ఇందువుగాక. హల్లెలూయా. వినాలండి అమ్మా. ఏం చేయాలరా బిడ్డ? వినాలరా చెల్లె? ఏం చేయాలమ్మా? వినాలండి. సంఘములో చెబుతున్న దేవుని మాట, ఆత్మ కలిగిన వాడు దేవుని మాట వినుగాక. అందుకనే పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు ఇంకా చాలా విషయాలు ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించునుగాక. అదే 1వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువు బిడ్డ. 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. చాలండి. కడపటివాడును, మొదటివాడును, కడపటివాడు, జీవించుచున్నవాడు. అది ఆ దేవుని భక్తులు మనం ఎలా ఉండాలంటే గట్టిగా పట్టుకుందుము గాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి ఒక్కసారి. గంభీరమైన స్వరం ఎత్తి చెప్పండి ఒక్కసారి. నిద్రొచ్చే వాళ్ళు చెప్పండి ఒక్కసారి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అదే 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇదిగో ఎలా వస్తాడంటమ్మా ఆయన వస్తే? మేఘారుడు. రైలు బండి కంటే విమానం కంటే కూడా ఆయన స్పీడ్ అంతది. నువ్వేమో ఇంకా రావట్లేదు అంటున్నావు. వస్తే నువ్వు ముందు మారు మనసు పొందాలి కదమ్మా. మనం ఏమంటున్నావు? యేసు ప్రభు వస్తాడు అంటున్నారు. ఎప్పుడు వస్తాడయ్యా పాస్టర్ గారు? పగులు వస్తాడా? నైట్ వస్తాడా? రాటమేతో వస్తాడు. ఎలా వస్తాడంట? మేఘారుడుగా. చెప్పమ్మ ఒకసారి. ఎలా వస్తున్నాడమ్మా? మేఘారుడుగా. అమ్మో, ఆయన వస్తే అమ్మో, రైలు పట్టాల కాడ ఉంటే రైలు పోతే ఎలా ఉంటుందండి? బండి పోయినప్పుడు ఎట్లా ఉంటుందండి? ఎలా ఉంటుంది? దడ 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 దడ. ఆ పట్టాలు కొట్టుకున్నట్టు గుండె కూడా కొట్టుకుంటుందండి. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగనే యేసు ప్రభు వస్తే ఎవడు తట్టుకోలేడండి. మేఘారుడిగా వస్తాడు. వస్తానన్న దేవుడు రాకుండా మానడు. ఇస్తానన్న బహుమానము చెప్పమా ఇవ్వకుండా తేకుండా మానడు. దేవునికి స్తుతి కలుగును గాక. అంత మాత్రమే కదండి. 8వ వచనం చదవండి. అల్ఫయు, అబ్బా దేవునికి స్తోత్రము కలుగును గాక. అల్ఫయు మేఘయు నేనే మొదటివాడిని, నేనే కడపటివాడిని, నేనే జీవించుచున్నవాడిని. అల్ఫ నేనే, మేఘ కూడా నేనంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, నీకు కలిగినది నువ్వేం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. ఈ రాత్రి నీకు జీవకిరీటం ఇస్తానన్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే నిత్య జీవాన్ని పొందుదువుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ మాటలన్నీ ఎక్కడ వినపడతాయి అంటే, ఎఫెసీయుల్లో ఉండ సంఘపు తన దూతకు ఎలాగూ రాయుచున్నాడంట. మొదటి వచనం చదవండి. 2వ అధ్యాయం. ఏవండి? ఎలపలగుండ సంఘానికా? ఎఫెసీయుల్లో గుండ సంఘానికి చెప్పిన మాట. అమ్మ, మన సంఘం ఏంట్రా? ఏం మాట్లాడలేదమ్మా. దేవునికి స్తుతి కలుగును గాక. ఎఫెసీయుల్లో ఉన్న సంఘమునకు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఆయన. గట్టిగా సప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
మీరు అనుకుంటున్నారు ఏడేడు ఆయన పట్టుకున్న, నేనైతే 21 పట్టుకొని వస్తానే అంటున్నారు వీళ్ళు కొంతమంది. మీరు ఎట్ట అనుకుంటున్నారు? 7 లక్షంతరములు 7 దీపస్తంభములను పట్టుకొని వస్తాడంట. ఆ 7 లక్షంతరములు 7 దీపస్తంభములు ఎంత బరువు ఎంత ఎత్తు ఉంటుందో తెలుసా? మీరు అనుకుంటున్నారుగా, ఏడే కదయ్యా, నేను కింటా బరువుని లేపుతా, నేను కింటాని ఎత్తుకొని నడుస్తా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ. మళ్ళొక్కసారి చదవండి గట్టిగా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 లక్షంతరములు తన కుడి చేత పట్టుకొని ఆ 7 దీపము స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుతున్న సంగతులు ఏమనగా, ఈ క్రియలను, నీ క్రియలను, నీ కష్టము, నీ కష్టమును, నీ సహనమును నేను వెరుగుదును. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ఒక మాటతో చెప్పాలంటే 40 రోజులు ఎక్కడెక్కడ ఏ వాక్యం చెప్పాడని గాక మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? అమ్మ ఏదో అంటుంది, చెప్తాను అన్నట్టుగా అంటుంది. చెప్పలేస్తారండి? చెప్పలేము కదా. మీరు పోయిన సంవత్సరం తిట్టుకున్న తిట్లు, మీరు అనుకున్న మాటలు, మీరు చేసిన పనులు చెప్పలేమండి, చెబుతామండి. అదేనండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడిన మాట. నీకు కలిగినదంటే నీవు పొందుకున్నది, దేవుని వల్ల పొందుకుంది, దేవుని చిత్తానుసారంగా జరిగినది, దేవుడు నీకు ఇచ్చినది నువ్వేం చేయాలంటే గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగని అంటాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోమన్నాడా చేసుకోవద్దన్నాడా? మీరు ఏ స్థితిలో పడుతురో అంటే ఎక్కడ తప్పిపోతురో, ఎక్కడ పడిపోతురో, ఎక్కడ మీరు లేమిగా ఉండారో, కష్టములో ఉండారో, రోగిగా ఉండారో అది నన్ను జ్ఞాపకము చేసుకోండి. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీకు మీరే మీరు చేసిన వాటిని జ్ఞాపకము చేసుకోండి. మీరు ఏ స్థితిలో పడుతురో చదువు. ఏ పొందాలండి? మారు మనసు పొంది ఆ మొదటి క్రియ దేవుడు ఇచ్చింది. నీకు ఏదైనా దేవుడు ఒక వరం ఇస్తే ఆ వరాన్ని మరలా నువ్వు ప్రారంభించమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అంటాడు కదా. ఇంకా కొంచెం కిందికి చదవండి దయచేసి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును అక్కడి నుంచి దాన్ని తీసివేసేదను. దేవునికి స్తుతి కలుగునుగాక. నీ దీపస్తంభం అక్కడి నుంచి నేను తీసివేస్తా. అయితే నువ్వేం చెయ్యాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు ఏ స్థితిలో పడితువో ఆ స్థితిలో నుంచి నువ్వు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రత్యుత్తపడి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయమని చెబుతున్నాడు. అంతేకాదు అలా చెబుతూ అంటాడు కదా, అలా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, ఇది వార్నింగ్ అన్నమాట. సరే, లేకపోతే నేను వచ్చి ఆ దీపస్తంభం మీ మధ్యలో నీలో ఉన్న దీపస్తంభాన్ని నేనేం చేస్తానన్నాడు? తీసివేస్తానని మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చిందాక మనం ఎలా ఉంటున్నామండి? దేవుడు వచ్చిందాక నరుడు ఎలా ఉంటున్నాడండి? మనం మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటం కానీ, మనం తిరగటం కానీ, మనం తింటం కానీ, ఏమండి మనం మాట్లాడటం కానీ, దేవుల్లో భక్తి చూడండి ఎంత తగ్గిపోయిందంటే నేటి క్రైస్తవ భక్తి చాలా దిగజారిపోయినట్టుగా ఉన్నారు. ఏమండి వాక్యం సెలవిస్తుంది కదా, క్రమంగా ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి అద్భుతముగా దీవెనలు పొందుకుంటూ వచ్చాడు. అంటే 1 by 1 ఒక రోజు గడిచిందంటే ఇంకొక నూతన క్రియ చూశాడు దేవుని యొక్క నామములో. మనం ఏం చేస్తున్నామంటే ఒక రోజు గడిస్తే, మరొక సంవత్సరం వస్తే, ఒక నెల గడిస్తే మనం ఎలా ఉన్నామంటే దిగజారిన వారముగా ఉండాం.
దిగజారే వారిగా ఉండకూడదు. ప్రభు వస్తున్నాడు, ప్రభు తెస్తాడు, ఇస్తానన్న బహుమానము ఖచ్చితంగా దేవుడు తేక మానడు. ఆయన ఇస్తాడు, రూఢిపరుస్తాడు. ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు ఈ రాత్రి అంటున్నమాట, నేను త్వరగా వస్తున్నాను. త్వరగా వస్తానన్న మాటకి మేఘారుడుగా వస్తాను అంటున్నాడు. ఆయన వస్తాడు, ఆయన ఇస్తాడు, నీకు నాకు ప్రతిఫలము ఇస్తాడు. వాని వాని క్రియల చొప్పున జీతము నా దగ్గర ఉందని చెప్తున్నాడు. ఎవరి దగ్గర? చదవండి. ఇదిగో ఏమన్నాడండి? ఎలా వస్తానన్నాడండి? త్వరగా వస్తానంటున్నాడు. మనమేందండి ఇంత లేట్ చేస్తాము? మనమేందండి ఇంత లిగ్గు లేట్ చేస్తాము? మనమేందండి ఇంత బద్ధకంగా ఉంటాము? దేవుడు ఇన్ని మాటలు మాట్లాడినా క్రైస్తవుల్లో మంట రగట్లేదండి. చల్లారిపోయారండి. చల్లారిపోయారండి. మీరు చల్లారిపోయి క్రైస్తవులుగా ఉండబాకండి. అలాంటి రోజులు కూడా కావు. మెలకుగా ఉండి, చురుకుగా ఉండి, మీ పిల్లల కోసం, మీకోసం, మీ కుటుంబం కోసం కన్నీళ్లు కార్చాలి. ఇవ్వండి, ఈ కష్టదినాల్లో మనం ఉన్నాం. దయచేసి ఒకవేళ దేవుడు ఇప్పటికి వస్తే అందరూ మారు మనసు పొందారండి? ఈ ఊళ్ళో ఇప్పుడు యేసుప్రభు ఇక్కడికి వస్తే అందరూ రక్షణ పొందారండి? బాగా వినండి దయచేసి. ప్రభు బిడ్డలారా, ఆయన వస్తే అంతటా అందరూ మారు మనసు పొందాలన్నాడు. మరి అందరం పొందినమా మనము? ఆయన త్వరగా వస్తానన్నాడు, మేఘారుడిగా వస్తానన్నాడు, అయా త్వరగా వస్తానంటున్నాడు. మరి ఆయన వచ్చాడంటే మనం ఏమై ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉన్నామా? చెప్పండమ్మా. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కొరకు ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు కోసం ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. ఎదుగు మీదకి వచ్చిన పెళ్లి కొడుకే పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తే, సిద్ధపాటు కోసం నేను వచ్చా, ఆమె రావాలన్నట్టుగా ఎదురు చూస్తుంటాడు. మరి అలాగనే మనమందరము దేవుని సంఘము పెళ్లి కూతురు లాంటి వాళ్ళం. మరి పెళ్లి కుమారుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఆయన వస్తున్నాడంటే మనం ఎలా ఉండాలి? వధువు సంఘముగా ఉండాలి. గట్టిగా సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. మనం ఎలా ఉండాలి? పెళ్లి కుమార్తెలాగా ఉండాలి. పెళ్లి కుమార్తె ఎంత సిద్ధపాటు కలిగి ఉంటుంది? ముఖం మంచిగా శుభ్రం చేసుకొని, ఏమండి, తల దూవుకొని, చక్కగా అలంకరించుకొని, నడుముకి ఏం పెట్టుకూడదండి? వడ్డాలం పెట్టుకొని, ఏమండి, మెరిచే గాజులు వేసుకొని, ఏమండి, మంచి మంచి చీరే, మంచి క్లాత్ అండి, అంటే సిద్ధం చేసుకొని అలా చూడముచ్చడంగా పెళ్లి కుమార్తెకి, ఏమండి, పెళ్ళికి వచ్చిన వారికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఉంటుందా ఉండదండి? అలాగుంటుంది. మరి ఆమె అన్నీ అలంకరించుకుందంటే అంతా రెడీ అయిపోయినా, నా వరుడు కోసం నేను ఎదురు చూస్తున్నా, నా వరుడు నాకు కావాలి, ధవలావన్నుడు, రత్నవన్నుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంచుడు, దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం ఏమై ఉండాలి చెప్పండి? మనం ఏమై ఉండాలి? బాబోయ్, సిద్ధపాటు ఉండాలి. దేనికి సిద్ధపాటు? ప్రభు రావాలంటే మనం ఏమై ఉండాలి? రక్షణ పొందామా? మారు మనసు పొందామా? ప్రత్యుత్తపడదామా? నమ్మకంగా ఉందామా? ఏమండి, బాప్తిసం పొందావా? వీటన్నిటిని మనం సిద్ధపరచుకొని అలంకరించుకుంటే ఆయన రావటానికి రెడీగా ఉన్నాడు. ఆయన రావటానికి రెడీగా ఉన్నాడు. చాలామంది నిర్లక్ష్యం, బద్ధకం, ఏమండి, తిండిబోతులు, త్రాగుబోతులు, పండుబోతులు, తిరుగుబోతులు, ఏమండి, చాలా పోతులై ఉండారు. యేసుక్రీస్తు నామములో వారందరూ గొర్రె పిల్లలంటే మనసు కలిగి ఉందురుగాక. చెప్పండి, ఎవరిలాగా? గొర్రె పిల్ల మనసు. దేవునికి స్తుతి కలుగును గాక. ముగించబోతున్నానమ్మా. తల్లి, చెల్లి, తమ్ముడు, ఎలా ఎలా మనం ఆయన వచ్చే వరకు ఎలా ఉండాలంట? కలిగినది ఏం చేయాలి? మనము గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నారని చాలామంది ఇప్పుడు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, తొలగిపోయేవారు ఉన్నారు, బద్ధకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, అలా ఉండబాకండి. మీకు నేను ఇచ్చిన దాన్ని మీరు జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. అవును బిడ్డ, 2 చేతులు జోడించి చెప్తున్నా, ప్రకటన గ్రంథం అంతా కూడా చదవాలన్నా, చెప్పాలన్నా భయమును పుట్టిస్తుందండి, భక్తిని నేర్పిస్తుందండి. ప్రకటన గ్రంథం ఎలాంటిదంటే జీవితాలను, చరిత్రని మార్చగలిగిద్ది. ఎందుకో తెలుసా? వడగళ్ళంటాడు, లక్షంత్రములు అంటాడు, ఆయన రాకడ గురించి, ఆయన యొక్క మాటను గురించి, ఆయన యొక్క వణుకుడు గురించి చెబుతుంటే చాలా గుండెల్లో పరుగులెత్తుతాయండి. ఇంకా మిగతా గ్రంథములన్నీ మాటలు కూడా ప్రేమగా, శాశ్వతంగా, ఆశీర్వాదకరంగా,
అభివృద్ధిగా, సంతోషముగా ఇవన్నీ కనిపిస్తుంటాయి. కానీ ప్రకటన అయితే మనిషిని చాలా గద్దించినట్టుగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించిన ప్రకారము నేను ఎలాగైతే జయించుతున్నారో మీరు నన్ను కూడా నన్ను ఎంబడిస్తండి, మీరు జయిస్తారు. నేను కూర్చున్న స్థలములో మిమ్మల్ని నేను కూర్చోబెడతానని చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయనే అందరినీ మనల్ని సరిచేసి నడిపించే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదామా? త్వరగా చెప్పుదామా మరొకసారి? చూడండి, 3వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువు తల్లి. నేను జయించి, చూశారండి, ఆ తండ్రి యేసు ప్రభు జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి, నేను కూర్చున్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా ఉన్న ప్రకారము సింహాసనం మీద నేను కూర్చుండబెట్టాను. ఎవరిని కూర్చోబెడతానన్నాడమ్మ చెప్పండి? ఎవరినిరా? ఓడిపోయిన వారినా? మరిచిపోయిన వారినా? వెనక్కి తిరిగిన వారినా? ఎన్ని తిరిగిన వారినా? మనం అలా ఉంటే మన దేవుడు వదిలిపెడతానన్నాడా? వదిలిపెట్టడు. దీనికి మంచి ఆన్సర్ మధ్యలో చెప్పాడు దేవుడు. ఎప్పుడు దాకా అన్నాడంటే మరణము వరకు. చెప్పమ్మా, ఎప్పుడు దాకమ్మా? మరణము వరకు అండి. మరణము వరకు దేవునితో ఉండే వాళ్ళు ఉండారండి. దేవునికి స్తుతి కలుగును గాక. మనకు నచ్చితే వస్తాం, మనకు మంచిగా ఉంటే వస్తాము. అంతేగాని ఇబ్బందులుంటే, ఇరుకులుంటే, ఏవండి రాలేని పరిస్థితులుంటే ఆగిపోతామండి. అప్పుడేనండి మనం ఎర్రజిమ్ముకొని వస్తే, మనం మెలకుగా ఉంటే, దేవుని దగ్గరకు వస్తే ఇతడు నా కుమారుడని నిన్ను పేరు పెట్టి పిలవాలి. ఇతడు, ఈ తల్లి విశ్వాసంతో కలిగిన తల్లి అని దేవుడు మనకి బిరుదులు ఇవ్వాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది ఏం చేస్తారంటే చివర్లో వస్తారు, కొంతమంది రావటానికి మొదలు వస్తారు, మధ్యలో లేచిపోతుంటారు. రావటానికి వస్తారు, మధ్యలో వచ్చేవాళ్ళు ఉంటారు, ఫస్ట్లో వచ్చేవాళ్ళు ఉంటారు, చివర్లో వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ చివర్లో వచ్చిన వాడు మొదట్లో ఉండడు, మొదట వచ్చిన వాడు చివరి వరకు ఉండడు. ఇది మనం చేసేదండి. వచ్చావంటే అక్కడ దేవునితో నువ్వు మిళితమైపోవాలి, అక్కడ నాటపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొకసారి కింద మాట కూడా చదువు తల్లి. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవు కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను ముగించబోతున్నాను. చివరి మాట కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమనగా 11 వచనం, 2:11, 3:11. అదే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటమును అపహరించకుండా ఉండునట్లు నీకు కలిగిన దాన్ని. ఇక్కడ కూడా ఏం చేయమన్నాడంటే ఎవడు అపహరించకుండా, ఎవడు తీసుకోకుండా. కొంతమంది పోస్టులు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఆ స్థానంలో వారు లేకపోతే మరొకరికి వాళ్ళకి ఇస్తుంటారు, మా అవకాశం ఇస్తుంటారు. మరి అలా ఇస్తావా? ఎవడికి ఇవ్వకోకుండా నీకు కలిగిన దాన్ని నువ్వే గట్టిగా పట్టుకుంటావా? ఈ రాత్రి ఎలా ఉంటావు? నువ్వు నీకు కలిగినది నువ్వు జయించిన ప్రకారము. అద్భుతమైన మాటలండి తల్లి. చేతులు జోడించి చెబుతున్నాను, ప్రభు నీకు ఎన్నో ఇచ్చాడు బిడ్డ, ప్రభు నీకు ఎన్నో ఇచ్చాడు తమ్ముడు. ప్రభు ఎన్నో మాటలు నీతో మాట్లాడాడు. వీటన్నిటిని వదిలేవాకు, జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నువ్వు వచ్చే వరకు, నేను ఉండే వరకు నీ పాదాలు నేను విడవనయ్యా, మరవనయ్యా. నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ పాదములు నాకు శరణమయ్యా. యేసయ్యా నీ చేతులతో నన్ను ముట్టునైనా, నీ పాదములు నా భుజాల మీద ఉంచయ్యా. నైనా నీ కన్నులు మా మీద ఉంచు తండ్రి. అయ్యా నీ నోటి మాటగా మమ్మల్ని అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవుడు వచ్చే వరకు ఇవ్వండి. ఈ 40 దినాలు కొంతమంది కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటారు, 40 అయిపోతే చాలు అస్సలు కనపడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుమతి నేనుగా ఇచ్చేది నా ప్రభు ఇస్తాడు. నేనిచ్చింది మనుషులకు కనపడేది. నా యేసయ్య ఇస్తున్న బహుమానాలు నీకు తెలియదు, ఈ ప్రజలకు తెలియదు. అలాంటి బహుమానాలు దేవుడు దాచి ఉంచాడు.
అలాంటి రాజ కిరీటం, ఏవండి మంచి కిరీటం, నాకెన్నో కిరీటాలు ఇచ్చాడు నా ప్రభు, నాకెన్నో బహుమానాలు ఇచ్చారు. నేను మీకు ఇచ్చింది తెలుస్తుంది కానీ దేవుడు నాకు ఇచ్చింది మీకు తెలియట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చింది ఎవరికి తెలియదండి. ఆయన ఇవ్వాలి, ఆ తండ్రి ఇవ్వాలి, ఆయన దీవించాలి. అవును, దీవించమని నేను సెలవిస్తని దానిని నేను మార్చలేనంటాడు. దీవించమని నేను సెలవిస్తుని దానిని నేను మార్చలేను. సంఖ్యాకాండములు అంటాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట, నా తండ్రి జయించిన ప్రకారమటు నేను జయించిన ప్రకారము, నా తండ్రి జయించిన ప్రకారము మీరు కూడా నా నా సింహాసనమందు మిమ్మల్ని నేను కూర్చోబెడతాను. దేవునికి స్తుతి కలుగునగాక. అవునండి, కొన్ని వాక్యాలు చూస్తే నిన్నంట ఆయన ఎత్తుకొని నడిపిస్తున్నాడంట. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు నడిచిందే కనపడుతుంది కానీ ఆయన ఎత్తుకొని కాపాడింది నీకు తెలియట్లే. అపాయం వచ్చినప్పుడు అక్కడ ఎత్తుకున్నాడు యేసయ్య, నీకు తలగలేదు ఆ దెబ్బ అంటే ఆయన ఎత్తుకున్నాడు. ఎవరి చేతుల్లో ఉండవు తెలుసా? సజీవుడైన యేసుక్రీస్తు దేవుని చేతిలో ఉండవు. నువ్వు ఎవరి బిడ్డవి తెలుసా? దేవుని కుమార్తెవి. ఎప్పుడో చనిపోవాలి, ఎప్పుడో భూమిలో పడిపోవాలి. ఎవండి, రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు తన అరచేతులతో నిన్ను చెక్కున్నాడు, నా దేవుడు తన పోలికలతో నిన్ను చేశాడు. నా ప్రభు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన అల్ఫా ఓమేగా అన్నాడు. మొదటివాడిని కడపటివాడు అన్నాడు. కుమారుడా కుమార్తె మేఘారుడిగా వస్తున్నంటున్నాడు. నేను కూర్చున్న ప్రకారము మిమ్మల్ని కూడా కూర్చోబెడతానని చెప్పాడు. నీకు కలిగినది, శివర మాట, ఆ మాట చదవండి. మీకు కలిగినది నేను వచ్చు వరకు మీకు కలిగినది ఒక్కటి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా లేదంటారా? ఇక్కడ కూర్చున్న వారిలో ఏమి దేవుడు నీకు ఇవ్వలేదా? నాకేమీ ఇవ్వలేదండి, నాకేం కలగలేదండి, నాకేం మేలు జరగలేదన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏమి ఇయ్యలేదా? ఒకవేళ ఆస్తులు ఇవ్వకపోవచ్చు, నేను చెప్పగలను. ఏమండి, నీకు పేరు పెక్కత్తులు కలిగిన ఒకవేళ కలగ చేయకపోవచ్చు, అది వాస్తవమే. కానీ నా దేవుడు నీకు రక్తం ఇచ్చి రక్షణ ఇచ్చి ఈ స్థలంలో కూకబెట్టాడు కదా. ఆ రక్షణ ఏం చేస్తావు? దాన్ని ఏం చేస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చిన బిరుదులు చాలా ఉండే బిడ్డ, దేవుడిచ్చిన ఐశ్వర్యం చాలా ఉంది బిడ్డ. కానీ మతి తప్పి నడుస్తున్నారు, బద్ధకంగా నడుస్తున్నారు. ఏవండి, గర్వంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని, మీకు ఉండదాన్ని, మీకు నేను ఇచ్చినది, మీకు కలిగినది ఏదైనా ఉందంటే ఎప్పుడు దాకా పట్టుకోమన్నాడు? ఎప్పుడు దాకానండి? ఎప్పుడండి? మరణం వరకు దాన్ని గట్టిగా పట్టుకో. నీకేమిస్తున్నాడు? జీవ కిరీటం. దేవుడి నీకు నాకు ఈ కుటుంబానికి ఆ వాగ్దానము కలుగునుగాక. అందరము కూడా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి నాయన నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు నేను జీవకిరీటం ఇస్తున్నావు తండ్రి. నీ పాదములకు స్తోత్రాలు నాయన. నేను వచ్చు వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పెట్టుకోమన్న వాక్యాన్ని సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని, వచ్చిన సంఘాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.